చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయి. ఎలా కనిపిస్తున్నా నీకు? పువ్వు ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాననుకున్నావా? ప్రేమ నేనా? నిన్న ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పువ్వు వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అంటే ఆ తింగర్ దాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ అంటే ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దెయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మనవాళ్లే వెనకాల వేసుకొని పోతే. ఇది నిజమే, తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరు రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షన్, అవతలేమో తీయాల గోల. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? పప్పు తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమాయ్, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే, ఎలా పట్టుద్ది? రాత్రి దెయ్యాలు వచ్చి నేను వీకుతుంటావు, ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకీరువు కదా. అఫ్కోర్స్. నీకు జోక్ చెప్పనా? రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకున్నా. ఏంటో చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్ గా ఉండాలి. అబ్బో, చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది సూపర్.
ఓహో కాలీఫ్లవర్ క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ గుత్తి వంకాయ, ఆహా ఇది గనక తింటే ఉంటది నా స్వామి రంగా. ఆహా టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు నవ్వుతుండు, బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ? చిచ్చి, దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? ఆ నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఆహా ఏమి టేస్ట్ రా బాబు. హ? ఔచ్! అయ్యో బ్లడ్. ఏంటి చేయబడుతున్నా? ఈ వంకతో వచ్చేద్దామనా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం కారణం చేయబట్టుకున్నా. వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్ లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోస్తే తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు వేలు దగ్గర నేను హెల్ప్ చేయబోతే చాలా చీప్ గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని, జస్ట్ నిరుద్యోగిని. చూడు బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ అదొకటి ఉంది కదా, ఐడియా. ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 minutes ఫ్రెష్ అయ్యి వస్తాను. మార్నింగ్. బుద్ధిందా నీకు? పువ్వుగానే పరసించిపై ప్రేమించేస్తాను అనుకున్నా? ఏమాడుతున్నావు? You? Hey!